హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నందీనగర్ నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్, శ్యామల, వంతడువోల సర్పంచ్ రాజేష్, మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమస్యల్లో ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పారు సర్పంచ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు సర్పంచ్లు. గ్రామ స్థాయిలో ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సర్పంచ్లు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని, ఆయన నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ బలం రోజు రోజుకు పెరుగుతోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేష్ పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. గుడ్ ఈవినింగ్. ఇటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో అయితే బీజేపీ పార్టీకి అయితే స్టాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇటు బీజేపీకి పార్టీకి సంబంధించిన సర్పంచ్లు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీలో అయితే ఈ రోజు అయితే కేటీఆర్ సమక్షంలో అయితే చేరారు. ఈ పరిస్థితిలో హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో అయితే ముగ్గురు సర్పంచులు కూడా ఇటు సిరిసేడు సర్పంచ్ కుమార్, శ్యామలతో పాటు వంతాడుగుల సర్పంచ్ రాజేష్, మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ కూడా ఆ బీఆర్ఎస్ కండువా అయితే కప్పుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో పాడి కౌశిక్ రెడ్డి సమావేశంలో ఈ ముగ్గురు అయితే పార్టీలో చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీకి అయితే ఈటల రాజేందర్ కు సంబంధించిన వర్గీయులుగా కూడా అని చెప్పవచ్చు. ఈటల రాజేందర్ దాదాపు హైదరాబాద్ కే పరిమితం కావడంతో ఇటు నియోజకవర్గంలో కూడా ఇటు బీజేపీలో సంబంధించిన ఈటల రాజేందర్ వర్గీయులకు ఆ ప్రాధాన్యత అయితే కూడా కొంతమేర తగ్గిందని చెప్పేసి కూడా అన్నారు. ఇటు బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ మధ్యలో కూడా కూడా జరుగుతున్న పరిస్థితిలో మాత్రం పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య వారు కూడా కొనసాగుతుంది. ఈ పరిస్థితిలో కూడా అక్కడ బీజేపీ పార్టీలో కొనసాగే అవకాశం లేకుండా ఉండడంతో ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఆ జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నందీనగర్ నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్, శ్యామల, వంతడువుల సర్పంచ్ రాజేష్, మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎస్ గోపికృష్ణ, కంటిన్యూ.
పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కూడా ఇటు హైదరాబాద్ బయలుదేరిన సర్పంచ్లు అయితే బీఆర్ఎస్ తప్పడంతో కూడా కొంతమేర బీఆర్ఎస్ కి అయితే హుజరాబాద్ లో బలం చేకూరుతుందని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. రానున్న ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్య దిశగా బీఆర్ఎస్ ముందుంటున్నట్టు కూడా ఆ కేటీఆర్ అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే స్థానికంగా ఉన్నారో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత వారిని విస్మరించిందని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే మండిపడ్డారు. ఇటు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పూర్తి స్థాయిలో విఫలమైన కాంగ్రెస్ అయితే విమర్శించారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా బీజేపీ ఉన్న పరిస్థితిలో కూడా దాదాపు రాజకీయాలకే పరిమితం అవుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో కూడా గ్రామ స్థాయిలో ఆ రెండు పార్టీలకు సంబంధించి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇటు రాబోయే రోజుల్లో కూడా మరింత మంది నాయకులు కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం సిద్ధంగా ఉన్నట్టు కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మళ్ళీ తెలంగాణకు నాయకత్వం వహించాలన్న నేపథ్యంలోనే ఇటు ప్రజలు అయితే కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉదాహరణకు ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటకు సంబంధించిన ముగ్గురు సర్పంచులే నిదర్శనం అని చెప్పేసి కూడా పేర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా పాడి కౌశిక్ రెడ్డికి ప్రజల సమస్యలపై నిరంతరం కూడా పోరాడుతున్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి అండగా ఉంటామంటూ కూడా ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నట్టు కూడా ఇటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నట్టు కూడా మనకు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబో రోజుల్లో కూడా ఇటు గట్టి గుణపాఠం అయితే చెప్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో హుజరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ అధికారం చేపట్టడంలో తాను ఇచ్చిన హామీలు విస్మరించడంతో మాత్రం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపి మళ్ళీ కేసీఆర్ అధికారం వచ్చే దిశగా ముందుకు వస్తుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల సమస్యలు కూడా ఎప్పుడు బీఆర్ఎస్ అనేది ముందుండి కొట్లాడుతున్న పరిస్థితి మనకు చూస్తున్నామని చెప్పేసి కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీకి సంబంధించి కూడా ఈటల రాజేందర్ స్థానికంగా హుజరాబాద్ ను పట్టించుకోకపోవడంతో కూడా బీజేపీ కొంత తగ్గుముఖం కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఏదైతే కీలక నాయకులు పట్టించుకోకపోవడంతో బీజేపీ నాయకులు కూడా పార్టీని విడిచి ఇతర పార్టీలకు వెళ్తున్నట్టు కూడా స్థానికంగా చర్చ అయితే కొనసాగుతుంది. అనుష. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.